ఎంతటి వారైనా వదలం, చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన నిన్న ఎక్కడ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంతశేష స్థాపన చేసిండట. సో అందులో భాగంగా ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు మనం. కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో అనంతశేష స్థాపన క్రతువులో రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, సత్య గౌర చంద్రదాస, మధు పండిత్ దాస తదితరులు. సో ఆ కార్యక్రమంలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడండి. ఏమంటుండు? ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం, కూల్చేస్తాం అంటుండు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. భగవద్గీతే స్ఫూర్తి అని వెల్లడి. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంతశేష స్థాపన. గోదావరి, కృష్ణా నదులు ఎండిపోతే నగర దాహార్తిని జంట జలాశయాలు తీర్చాయి. వాటిలో కొందరు శ్రీమంతులు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారు. విలాసవంతమైన జీవితాల కోసం నిర్మించిన ఫామ్ హౌజ్ల డ్రైనేజీ నీటిని గండిపేట, హిమాయత్ సాగర్లలో కలిపిన ఆ ఆక్రమణదారుల అక్రమ నిర్మాణాలు వదిలేస్తే, ఆ నీటినే నగర ప్రజలు తాగాల్సి వస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అందుకే ఒత్తిడి వచ్చినా, నా మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నాం. సో ఇప్పటి వరకు మీ మిత్రులవి ఎవరెవరివి కూల్చేసినన్నది కూడా దయచేసి చెప్పండి. కూల్చాల్సిందే. మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చడం అన్నది ఒక బిగ్ స్టెప్గా మనం భావించవచ్చు. దానికి ఖచ్చితంగా రెండో ఆప్షన్ ఏం లేదు. అదే సమయంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళైనా, ఇంకో పార్టీలో ఉన్నవాడైనా, మీకు సంబంధించిన కంపెనీలైనా, ఎవడైనా సరే అందరిది కూల్చేయండి. మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద రకరకాల ప్రెజర్స్ ఉంటాయి, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున మీరు మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి, అవి కూల్చేస్తామనంటే వాళ్ళే బెదిరిస్తుండొచ్చు. ఓ 10 మందిని తీసుకుపోతాం, మిమ్మల్ని కూల్చేస్తామని. అట్లాంటి ఒత్తిళ్ళకు కూడా మీరు తలొగ్గకుండా, అలాంటి ప్రెషర్లకు కూడా మీరు వెళ్లకుండా కూల్చాలా. సో చాలామంది ఫామ్ హౌస్లు కనిపిస్తున్నాయి. మనం నిన్న కూడా ఒక వీడియో ప్లే చేసినాం. కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ ఉంది, ఇంకెవరైనా ఇంకా చాలామంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. నిన్న వీడియో మనం ప్లే చేసినాం కదా. ఇలా ఫామ్ హౌస్లు. అసలు ఈ లీడర్లు ప్రజాసేవ చేయడానికి వచ్చారా, లేదు వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చారా? ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఇట్లా కొన్ని పదుల సంఖ్యలో లీడర్లకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరికి ఫామ్ హౌస్లు నేను వెతికితే ఒక 100-150 మంది వెళ్తారేమో లీడర్లు. ఆ పైనే ఉంటారు కానీ తగ్గరు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఆల్ పార్టీ లీడర్స్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఇది కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్. ఇది నాలాన్ని కబ్జా చేసిండు. 111 జీవోను ఉల్లంఘించి కాంక్రీట్ జంగిల్ ఈ కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టిండు. సో మొత్తం అది మన స్విమ్మింగ్ పూల్స్ మొత్తం ఆయన ఎంజాయ్మెంట్ కోసం ఆయన కట్టుకున్నాడు. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. ఇది హిమాయత్ సాగర్. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. మరి ఇప్పుడు ఇది కూడా బఫర్ జోన్లోనే ఉంది, కూల్చాలి అని అంటున్నారు. లేదు, ఒకవేళ అది బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేయిస్తా, నేనే మంత్రిగా ఆదేశిస్తున్నా రంగనాథన్ అని చెప్తున్నారు. మరి ఇది తక్షణమే తేల్చాలి, సర్వే రిపోర్టు తీసుకోవాలా. సో ఇది హిమాయత్ సాగర్, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. చాలామంది చెప్తున్నారు ఫామ్ హౌస్లోకి ఎలక్షన్లకు ముందు ఏదైనా మీటింగ్స్ అక్కడిక్కడ పోయిన వాళ్ళు అసలు మతిపోద్దట అందులోకి లోపలికి పోతే. చాలా అద్భుతంగా ఉంటుందట, చూడండి ఒకసారి. ఇది పొంగులేటిది, ఇది సబితా ఇంద్రారెడ్డిది. కడుతున్నారు సబితా ఇంద్రారెడ్డిది. సో నేను కూడా కనుక్కుని ఇది ఆమెదేనా కాదా అని అంటే ఆమెదేనట. సో పెద్ద ఎత్తున ఆడ నిర్మాణం జరుగుతున్నది, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. మరి మొత్తం FTLA ఏడా హిమాయత్ సాగర్ పక్కనే. ఇది పట్నం మహేందర్ రెడ్డిది. ఇది మొత్తం ఐలాండ్ లాగానే ఉంది, చుట్టూ నీళ్ళునే, మధ్యలో ఫామ్ హౌస్ ఉన్నది. మరి ఎట్లా కట్టిండో, ఆ రోడ్ ఎట్లా వేసిర్రో, మొత్తం వాటరే. వీళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చారు కదండి. ఎందుకండి ఫామ్ హౌస్ వీళ్ళకి? ప్రజాసేవ చేయడానికి వచ్చిన లీడర్లు కదా వీళ్ళంతా. మొత్తం చుట్టూ నీళ్ళే, చుట్టూ చెరువు, మధ్యలో ఇది. ఇగో చుట్టూ. మరి ఈడెట్లా ఖాళీ ప్లేస్ వచ్చే? FTLలో ఉంది టోటల్లీ. కూల్చాలా?
ఇది కూడా కూల్చాల్సిందే. ఇదెవరిది? గుత్తా సుఖేందర్ రెడ్డి దట. ఇగో హిమాయత్ సాగర్. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఇది గ్రేట్ స్టేట్మెంట్, చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరినైనా వదలమని, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము మళ్ళీ అడుగుతున్నాం, మూసాపేటలో మైసమ్మ కుంటాన్ని కబ్జా చేసిన వాసవి గ్రూప్లో కాంగ్రెస్కి చెందిన ఒక ఓడిపోయిన బీఆర్ఎస్లో గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే తమ్ముడు అన్నో ఉన్నాడటంలా. అందుకే వాసవి జోలికి పోతలేరా? ఇక్కడ వాసవి సరోవర్ మేము చూపించినాం కదా, మైసమ్మ చెరువును మొత్తం కబ్జా పెట్టిరు. 80 ఎకరాల చెరువు కాసరాలో క్లియర్ కనిపిస్తున్నది, 8 ఎకరాలు కూడా లేదట. మరి ఎవడు కబ్జా చేసిండు? అది ఇమీడియట్గా తేల్చాలి. గవర్నమెంట్ భూమిలో అక్కడ పక్కనే అర్బన్ సిటీ అనే కంపెనీ టవర్లు కట్టింది, దాన్ని తేల్చాలా. ఆ పక్కనే రెయిన్బో విస్టాలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పెద్ద మనుషులే ఉన్నారని చెప్తున్నారు, జైపాల్ రెడ్డి బంధువులు అని చెప్తున్నారు. ఇంకా 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 చెప్పాలంటే చనిపోయిన జైపాల్ రెడ్డి బంధువులే అందులో ఉన్నారని చెప్తున్నారు. కూల్చాలా. ఎంతటి వారినైనా వదిలిపెట్టమంటే తక్షణమే ఈ పని చేయాలా. అమీన్పూర్కి పోవాలా. గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. బయోడైవర్సిటీ చెరువును మొత్తం చెరబట్టిరు. ఇంకా అక్కడ కొత్త వాదన ఏం చేస్తున్నారంటే, మనం పోయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేసిపోయిర్రు. మొత్తం రోడ్డు ఉంటుందా అండి చెరువులోంచి చెరువు మధ్యలో ఒక పెద్ద రోడ్డు వేసుకొని ఆడ ఫామ్ హౌస్ కట్టుకుంటారు ఎవరన్నా? గూడెం మైపాల్ రెడ్డి మనుషులు ఇది చేసిందంతా కూడా. సో మరి అక్కడ తేల్చిన అక్కడే పక్కన అదిత్రి అని ఒక వెంచర్ ఉంది, వాడు 12 తూములు మొత్తం నేలమట్టం చేసి పడేసాడు. నిజాం కాలంలో కట్టిన రాతి కట్టడాలను కూడా మొత్తం నేలమట్టం చేసి పెద్ద సముద్రం చేసిండాడ. దాంట్లో టవర్లు వేస్తున్నాడు, 39 ఫ్లోర్లు. ఎవడు పర్మిషన్ ఇచ్చింది? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సింది, ఎవడైతే అధికారులు ఈ పర్మిషన్స్ ఇచ్చారో మేము రేపటి నుంచో మేము ఫోటోల కోసం వెతుకుతా ఉన్నాం. ఎవడెవడైతే ఈ వెంచర్లకి వీటికి పర్మిషన్స్ ఇచ్చిండో వాడి ఫోటోలు వేస్తాం. ఇక రేపటి నుంచి ఆ అధికారి ఫోటోలు వేస్తాం. ఆ అధికారి ఫోటో వేస్తే అప్పుడు ఏమైనా వాడికి కొంచెం ఏమైనా ఉంటుందేమో. అట్లా కూడా సిగ్గుండదు వాళ్ళకి. ఎవడెవడైతే ఈ పర్మిషన్స్ ఇచ్చిర్రో ఆ పర్మిషన్స్ ఇచ్చిన కాపీ వాడి ఫోటో. 100% ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫస్ట్ మీరు ఎవడైతే పర్మిషన్స్ ఇచ్చారో అధికారుల మీద కేసులు బుక్ చేయండి తక్షణమే. సో నిన్న చెప్తున్నారు రేవంత్ రెడ్డి, చెరువుల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వారిలో సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలామంది ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండవచ్చని, అయినా పట్టించుకోకుండా ఆక్రమణదారుల భరతం పడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది రాజకీయాల కోసమో రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకోనో చేపడుతున్న కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. సరస్సులు, నదులు, చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని, వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్షగడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్లో చూశామని గుర్తు చేశారు. హైదరాబాద్ కోకాపేటలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 430 అడుగుల హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించబోతున్న రాధాకృష్ణ ప్రధాన ఆలయం, శ్రీ సీతారామ గౌర నీథాయ్, శ్రీనివాస గోవింద ఆలయాలకు అనంత శేష స్థాపనను ముఖ్యమంత్రి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. హెరిటేజ్ టవర్ శిలాఫలకం 3D నమూనా ఆవిష్కరించారు. నగరానికి చెరువులే ఆకర్షణ, హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. సుందరమైన నగరానికి చెరువులే ఆకర్షణ, వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరేమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి చేసినా వాటిని పక్కన పెట్టి ప్రభుత్వం ఆక్రమణదారుల భరతం పడుతుంది. 1908లో వచ్చిన వరదలు నగరాన్ని ముంచెత్తి వేల మందిని బలిగొన్నాయి. నాడు నిజాం ఆర్కిటెక్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆ వరదలు నియంత్రించేందుకు నియమించారు. ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ నుంచి వచ్చే వరదలు నగరాన్ని ముంచెత్తకుండా మూసీ, ఈసీ నదులపైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిర్మించారు. అప్పుడే ఆ 2 సాగర్లు పాడవకుండా 111 జీవోను కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ 111 జీవో పరిధిలో 86 గ్రామాల్లో దాదాపు 1,30,000 ఎకరాల్లో ఎలాంటి వ్యాపారాలు కానీ కాంక్రీట్ నిర్మాణాలు కానీ చేపట్టడానికి వీల్లేదు. అంటే ఆ గ్రామాలు, ఆ రైతులు ఏమన్నా చిన్న చిన్న షెడ్లు వేసుకోవడానికి తప్ప మిగతా ఏ కట్టడాలు చేయడానికి వీల్లేదు. మొత్తం ఫామ్ హౌజులు కట్టేసారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా అని. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, నార్సింగి 2 అనే చెరువుని ఫినిక్స్ అనే కంపెనీ మొత్తం చెరువే లేకుండా చేసింది. వెరీ క్లియర్. మరి ఫినిక్స్ అనే కంపెనీ మీద చర్యలు ఉంటాయా? దానికి పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ ఆఫీసర్ మీద చర్యలు ఉంటాయా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా?
ఎందుకంటే బయట వినబడుతున్నది ఫినిక్స్లో మీ ఫ్రెండ్సే అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఐ డోంట్ నో. సో మరి ఆ ఫినిక్స్ మీద మీరు చర్యలు తీసుకోవాలి, ఆ చెరువును కాపాడాలి. ఒకవేళ ఎవరైనా పేద ప్రజలకో ఇంకెవరికో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కో ఆ చెరువులో టవర్లు కట్టి అమ్మితే వాడి దగ్గర నుంచి రికవరీ చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఆ ప్రజలను ఆదుకొని అక్కడ చెరువు నిర్మించాలి. చేయగలుగుతారా? అసలు వాడు చెరువే లేదని చెప్తుండే ఏరియాలో. ఎంత ఘోరం! ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. అసలు రికార్డ్స్లో చెరువులు లేవు. గతంలో మొత్తం రికార్డ్స్ పాతవన్నీ తీస్తే చెరువు ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నది. హెచ్ఎండి అధికారులు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి చెరువులనే మాయం చేసినాయి. అసలు ఇటు చెరువే లేదంటాడు వాడు. ఇదే ఎన్కన్వెన్షన్ కానుకొని ఒక 2 కిలోమీటర్ల దూరంలో గొలుసుకట్టు చెరువు, పల్లె చెరువు అని ఉన్నది. దాన్ని కథం పట్టిస్తున్నారు. మరి వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. మేము ఇంత అగ్రెసివ్గా మాట్లాడేది హైడ్రా ఉండాలి అనే. హైడ్రా ఉండాల్సిందే. హైడ్రా తన పని తాను చేసుకొని వెళ్లాల్సిందే. ఎటువంటి పక్షపాతం లేకుండా మీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మీ పార్టీ వాళ్ళైనా, మీకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ దోస్తులైనా వదిలిపెట్టొద్దని కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఆ రకంగా ప్రయత్నిస్తే క్వశ్చన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ పైన మనం చెప్పాల్సింది.